స్తోత్రం 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 స్తోత్రం. ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. एक वचन की भाग को हम अध्ययन करेंगे. ఆది కాండము उत्पत्ति 24వ అధ్యాయము 24वां अध्याय 31వ వచనాన్ని చదువుకుందాం. उसका 31वां अध्याय को हम पढ़ेंगे. యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా, లోపలికి రమ్ము, నువ్వు బయట నిలువనేలా, ఇల్లుకు వంటలకు స్థలమును నేను సిద్ధము చేయించి తిని అని అనెను. यहाँ इस प्रकार से लिखा है कि उसने कहा, हे यहोवा की ओर से धन्य पुरुष, भीतर आ, तू क्यों बाहर खड़ा है? मैंने घर को और ऊँटों के लिए भी स्थान तैयार किया हूँ. లాబాన్ చెప్తున్నాడు, लबान कहता है, అబ్రహాము దాసుడైన ఎలియాజరుతో చెప్తూ ఉన్నాడు. अब्राहम की जो दास है एलियाजर से ये बात कह रहा है. ఈ ఎలియాజరు గురించి పోయిన వారం మనం నేర్చుకున్నాం. एलियाजर के विषय में बीते हफ्ते हमने ध्यान किया था. ఆయన ఆలోచనలు దేవుడు సఫలం చేశారని, उनके योजनाओं को परमेश्वर ने सफल किया कर ఆయన పనిని దేవుడు సఫలం చేశారని, उनके कामों को परमेश्वर सफल किया कर ఆయన కార్యములను సఫలం చేశారని, దేవుడు परमेश्वर उनके कार्य को सफल किया कर ప్రయాణాన్ని కూడా దేవుడు సఫలం చేశారని విన్నాం. उनके सफर को सफल किया करके हमने सुना है. వచ్చిన ఆయనతో ఒక మాట, చక్కటి మాట దేవుడు పలికిస్తున్నాడు. आया हुआ उनसे परमेश्वर एक अच्छी बातों को उनसे कहलवा रहा है. లాబాన్ అంటున్నాడు, लबान कहता है, రిబ్కా సహోదరుడు, लिब्का की जो भाई, యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా, यहोवा से आशीष पाया हुआ इंसान, లోపలికి రమ్ము, अंदर आजा, నువ్వు బయట నిలవనేలా. तुम बाहर क्यों खड़ा है? కాబట్టి దేవుని వలన ఆశీర్వదించబడాలి. इसलिए परमेश्वर की द्वारा आशीष पाना है. ఇక్కడ యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా అని అంటున్నారు. यहाँ यहोवा की द्वारा आशीष पाया हुआ पुरुष करके कह रहा है. ఈ ఎలియాజరు ఆశీర్వదించబడ్డాడు. एलियाजर जो है आशीष पाया हुआ था. అందుకనే అతని జీవితంలో ఏదైనా ఆశీర్వాదకరంగానే జరుగుతుంది. इसके लिए उनके जीवन में जो कुछ भी हो आशीषदायक सही होता है. కాబట్టి ఆశీర్వాదాలు పొందిన తర్వాత ఇంకా మనల్ని ఎవరు పట్టుకోలేరు. आशीष पाने के बाद में हमारे हाथों को कोई पकड़ नहीं सकता है. కాబట్టి దేవుడు చెప్తూ ఉన్నాడు, इसलिए परमेश्वर कहता है, దేవుని వలన ఆశీర్వదించబడిన వాడా, यहोवा की द्वारा आशीष पाया हुआ पुरुष, లోపలికి రమ్ము, अंदर आजा, బయట ఉండనేలా. क्यों बाहर खड़ा है? అంటే దూరంగా ఉండనేలా. क्यों दूर खड़ा है? యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా. यहोवा के द्वारा आशीष पाया हुआ इंसान. చూడండి ఎలా ఆశీర్వదిస్తాడు దేవుడు. परमेश्वर किस प्रकार से आशीष करता है. దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉన్నవి, परमेश्वर की आशीष है, ఎన్నో ఉన్నవి. कई सारे हैं, కానీ ప్రాముఖ్యమైన ఆశీర్వాదాలను మనం పొందుకోవాలి. परंतु प्रमुखता की आशीष हम पाना है. ఒక్కొక్కటిగా మనం పొందుకుంటూ వెళ్ళాలన్నమాట. एक एक हम पाते हुए आगे बढ़ना है. ఆశీర్వాదానికి వారసులుగా, కుమారులుగా, కుమార్తెలుగా దేవుడు మనల్ని పిలిచి ఉన్నారు. आशीष की वारसदार के लिए बेटा और बेटी के समान परमेश्वर हमें यहाँ बुलाया है. కాబట్టి ఆశీర్వాదాల మీద మనం ఎంతో ఆశ కలిగి ఉండాలి. इसीलिए आशीषों के ऊपर हम आशा धर के रहना है. కోరిక కలిగి ఉండాలి. हम एक चाहत धर के रहना है. ఆశ కలిగి ఉండాలి. एक आशा लेके रहना है. ఒక శ్రద్ధ, ఆసక్తి మనం కలిగి ఉండాలి. एक श्रद्धा और रुचि लेके रहना है. దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు, परमेश्वर किस प्रकार से आशीष करता है, వాక్యానుసారంగా మనం గమనించినట్లయితే, वचन के अनुसार यदि हम ध्यान दे तो ద్వితీయ ఉపదేశ కాండంలో व्यवस्था विवरण की किताब ఈ ఆశీర్వాదం గురించి కొన్ని విషయాలు తెలియజేయబడ్డాయి. थोड़े आशीषों के बारे में यहाँ लिखा गया है. ద్వితీయ ఉపదేశ కాండము व्यवस्था विवरण की किताब డిటర్నికల్ 28 उसका 28वां अध्याय 12వ వచనాన్ని చదువుకుందాం. उसका 12 पद को हम पढ़ेंगे. 28 to 12 28 उसका 12 पद, ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. उस वचन को हम पढ़ेंगे. యెహోవా 28 అందరు తీశారా? 28, 12 మళ్ళా చదవండి. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమనే తన మంచి నిధిని ఆయన తెరుచును. నువ్వు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే, इस वचन की भाग में हम ध्यान देते हैं तो
చూడండి, దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, देश पे उसकी समय पे यहाँ मेह बरसाने के लिए, ఆయా కాలములలో దేశం మీద దేవుడు కురిపించుచూ ఉన్నాడు. उनके समय पे देश पे परमेश्वर बरसात बरसाता है, వర్షాన్ని కుమరిస్తూ ఉన్నాడు. यहाँ बारिश को बरसाता है. నువ్వు చేయు కార్యమంతటిని దేవుడు ఆశీర్వదించుటకు जो कुछ तुम काम करते हो परमेश्वर उस पे आशीष देने के लिए ఆకాశం అనే మంచి ధననిధిని ఆయన తెరుస్తాడు. आकाश की एक अच्छा भंडार को परमेश्वर खोलता है. చెప్పాలి హల్లెలూయా. हालेलुया, సంతోషంగా చెప్పండి హల్లెలూయా. हालेलुया. నువ్వు ఏదైతే ఏ కార్యమైతే చేస్తు దేవుని కార్యం అండి, जो कुछ तुम परमेश्वर के काम करते हो, దేవుని కార్యము నువ్వు చేయాలనుకున్నప్పుడు यदि परमेश्वर की काम जब आप करना चाहते हो तो తప్పనిసరిగా దేవుడు ఆశీర్వదిస్తాడు. निश्चित तौर पे परमेश्वर तुम्हें आशीष करता है. ఆకాశ ధననిధిని, మంచి ధననిధి కాదు, మంచి ధననిధిని ఆయన తెరుస్తాడనమాట. आकाश की अच्छी धन की भंडारों को परमेश्वर खोल देता ఈ है. లోకంలో ఎన్నో ధననిధులు ఉన్నాయి, संसार में कई सारे भंडारे हैं, కానీ మంచి ధననిధిని యేసుక్రీస్తు మాత్రమే అనుగ్రహించగలిగిన परंतु अच्छे भंडार को परमेश्वर एक ही खोल सकता है. ఈ లోకంలో ఎన్నో ఆస్తులు, అక్రమ ఆస్తులు, మోసం చేసి ఆ యొక్క ఆస్తులు ఎన్నెన్నో రకరకాలుగా మనుషులు సంపాదించుకుంటూ ఉన్నారు. संसार में देखते हैं तो कुकर्मी के जितना धन दौलत लोग कमाते रहते हैं. ఆదాని అమ్మాలి లాంటి వాళ్ళు కోటేశ్వరులు చాలా మంది గోవాలోను, దేశంలో, ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. अदानी अंबानी के जैसे संसार में कितने सारे लोग हैं, ధననిధి కలిగిన వారు చాలా మంది ఉన్నారు. धन समृद्धि वाले कई सारे लोग हैं. కానీ మంచి ధననిధి అనేది ఒకటి ఉందన్నమాట. एक अच्छा धन की भंडार एक है, అది ఆకాశం నుండి కురిపించబడుతుంది. वो आकाश से यहाँ बरसाया जाता है. ఈ విధంగా దేవుడు మనల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. इस तरह से परमेश्वर हमें आशीष करने वाला है. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు చేసే కార్యం అంతటిని ఆయన ఆశీర్వదించునుగాక. जो कुछ तुम काम करते हो परमेश्वर आशीष देने पाए. ఇంకా ఆశీర్వాదాన్ని గురించి మనము నేర్చుకున్నట్లయితే और आशीषों के बारे में यदि हम सीखते हैं तो దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో इतिहास की पहली ग्रंथ 17వ అధ్యాయము 17वां अध्याय 27వ వచనాన్ని మనం గమనించి చదువుకుందాం. उसका 27 पद को हम पढ़ेंगे. 17:27 17 उसका 27. నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధి ఉండునట్లుగా దానిని ఆశీర్వదింపని అనుగ్రహించి ఉన్నావు. యెహోవా, నువ్వు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికీ ఆశీర్వదించబడి ఉండును. ఈ వాక్యములో మనం గమనించినట్లయితే इस वचन की भाग में हम ध्यान देते हैं तो నీ దాసుని సంతతి, तेरी दास की जो संतति है, మనమందరము ఆయన సంతతి వారము. हम सारे परमेश्वर की संतान है. ఆ సంతతిని గురించి ఈ వాక్యం సెలవిస్తుందంటే, उस संतान के बारे में ये वचन क्या कहता है? నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా, सदैव तेरी सम्मुख में रहने के लिए, సదాకాలము నీ సన్నిధి ఉండునట్లుగా, सदैव तेरे सम्मुख में रहने के लिए, నిత్యము ఈ సన్నిధిలో నివసించినట్లుగా अनंत काल तेरे सम्मुख में जीने के लिए దానిని అనుగ్రహించి ఉన్నావు. उन्हें आशीष करके तुमने अनुग्रह किया है. చూడండి, ఈ సంతానాన్ని, దేవుని సంతానాన్ని ఏ విధంగా దేవుడు ఆశీర్వదించి ఉన్నారంటే, परमेश्वर की संतान को परमेश्वर किस प्रकार से आशीष किया है? నువ్వు ఆశీర్వదించిన ఎడల यदि परमेश्वर आशीष करता है तो అది ఎన్నటికీ ఆశీర్వదించబడే ఉన్నది. वो हर दम आशीषदायक सही रहता है. చెప్పాలి హల్లెలూయా. हालेलुया. దేవుడు ఒక్కసారి ఒక మనిషిని ఆశీర్వదిస్తే यदि परमेश्वर एक बार एक इंसान को आशीष करता है तो ఆ ఆశీర్వాదము ఇంకా ఎన్నటెన్నటికీ సదాకాలము ఆకాశము భూమి గతించిపోయినా ఆ ఆశీర్వాదం అలాగనే తల మీద ఉంటుంది. धरती और आकाश टल जाए परंतु परमेश्वर की आशीष हमेशा उन पे बना रहती है. కాబట్టి ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని మనం ఏం చేయాలి? बड़ी इतनी आशीषों को हम क्या करना है? ఆశపడాలి. ప్రభా, నన్ను ఆశీర్వదించండి. हम चाहत रखना है कि परमेश्वर मुझे आशीष कर, నీ సన్నిధిలో ఉండునట్లుగా నన్ను ఆశీర్వదించండి. तेरी सम्मुख में रहने के लिए मुझे आशीष कर. అది ఎలాంటి ఆశీర్వాదం అంటే, वो किस प्रकार की आशीष है? అది ఎన్నటికీ ఆశీర్వదించబడి ఉండును. वो कभी ना कभी झरने वाली आशीष है. ఒక 100 సంవత్సరాలు కాదు, समझो कि 100 साल के बाद, ఒక 1000 సంవత్సరాలు కాదు, हजारों सालों के बाद, కానీ ఎన్నటెన్నటికి సదాకాలం యుగ యుగాలు ఆశీర్వాదాలు అలాగనే ఉంటాయన్నమాట. हर दम सदैव वो आशीष ऐसे ही बना रहती है. కాబట్టి అలాంటి ఆశీర్వాదాలను మనము ఈ దినాన కోరుకోవాలి. इसलिए ऐसी आशीषों को हम चाहत रखना है. ఆశీర్వదించబడిన వాడా, आशीष पाया हुआ इंसान లోనికి రమ్ము. अंदर आ जाओ. కాబట్టి నువ్వు బయట ఎందుకున్నావు? तुम बाहर क्यों खड़ा हो? లోనికి రా. अंदर आ जाओ.
సమీపానికి రా, तुम करीब आ जाओ, నా యుద్ధకు రా मेरे पास आ जाओ। అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. परमेश्वर इस प्रकार से बुला रहा है। ఇలాంటి ఆశీర్వాదాలు నీకు కావాలా? ऐसी आशीष क्या तुम्हें चाहिए? కానీ ఈ దినాన చాలా మంది ఎలాంటి ఆశీర్వాదాలు కోరుకుంటున్నారంటే, परंतु आज के दिन किस प्रकार की आशीष इंसान पा रहा है? దేవుడు ఏమంటున్నారంటే परमेश्वर कहता है ఎన్నటెన్నటికి అది ఆశీర్వదించబడుతుంది అని చెప్తూ ఉన్నాడు. वो सदैव आशीषदायक सही रहता है करके परमेश्वर कहता కానీ है। చిన్న చిన్న ఆశీర్వాదాలు, छोटे అల్ప- छोटे అల్ప సంతోషము ఈ లోకంలో నాకు మేలు కలిగితే చాలు అని చాలా మంది మైండ్లో పెట్టుకొని ఉన్నారు. ऐसा पुरुष सोचता है कि छोटे ही संतोष इस संसार में मुझे रहे तो बस कर कर अपने दिमाग में रखता है। ఇది 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 పొందుకోవడానికే చాలా మందికి ఓపిక ఓర్పు లేదు. ये आशीष पाने के लिए कई सारे लोगों को धीरज और आशा नहीं है। కానీ శాశ్వతమైన ఆశీర్వాదాల కొరకు ఎవరు ఆలోచిస్తున్నారండి? अनंत काल के आशीषों के लिए कौन चाहता है? కానీ ఈ దినాన్ని దేవుడు మీకు ఒక చక్కటి ఆలోచన అనుగ్రహించి ఉన్నారు. परमेश्वर आज के दिन अच्छा सोच को तुम्हें दिया हुआ है। కాబట్టి ఆలోచనను మనం ఏం చేయాలంటే ఆశీర్వదించబడాలి. इसी सोच के विचार से हम आशीष पाना है। సంతతి నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా तेरी संतान हमेशा तेरे सम्मुख में रहने के అది लिए, ఎన్నటెన్నటికి ఆశీర్వదించబడి ఉన్నది. కాబట్టి वो सदैव आशीषदायक सा रहने के लिए ఆ ఆశీర్వాదాన్ని ఈ దినాన మనం పొందుకోవాలి. ऐसी आशीषों को आज के दिन हम पाना है। ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించినట్లయితే, और एक विषय को हम ध्यान देते हैं तो ఇలాంటి ఆశీర్వాదాన్ని దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు? ऐसे आशीषों को परमेश्वर किस प्रकार से हमें देता है? ఇప్పుడు మనం విన్నాము, हम सुने हैं నువ్వు చేసే కార్యం అంతటిని దేవుడు ఆశీర్వదించి ఆకాశపు వాకిలి ఇప్పి మంచి ధననిధిని ఇస్తాడని ప్రభు చెప్పాడు. जो कुछ तुम चाहते हो उस चाहत के अनुसार आकाश की धन की भंडार खोलकर परमेश्वर तुम्हें देता है करके हम सुने हैं। ఇప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎలా పొందుకోవాలి? अभी परमेश्वर की आशीष हम किस प्रकार से पाना है? కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. परमेश्वर के वचन को हम सुनेंगे, దాని ప్రకారంగా మనం ఆలోచించి उसकी प्रकार हम सोचकर ధ్యానించి हम ध्यान कर कर దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి. परमेश्वर की आशीषों को हम पाए होंगे। ఆది కాండంలో उत्पत्ति की किताब 26వ అధ్యాయంలో 26वां अध्याय 3వ వచనంలో మనం గమనించినట్లయితే, उसके 3 पद को यदि हम ध्यान देते हैं तो చదవండి. ఈ దేశమందు పరవాసిన యుందుము, నేను నీకు తోడై ఉండి నిన్ను నేను ఆశీర్వదించేదను. హల్లెలూయా, हालेलुया, చెప్పాలి హల్లెలూయా. हालेलुया। ఈ దేశమందు పరవాసిన యుందును, इस देश में तुम परदेशी बन के रहो, నేను నీకు తోడై ఉండి मैं तेरे संग रहकर నిన్ను నేను ఆశీర్వదించేదను. तुम्हें मैं आशीष दूंगा। దేవుని యొక్క ఆశీర్వాదములు ఎలా వస్తాయంటే, परमेश्वर की आशीष किस प्रकार से आते हैं? దేవుడు ఇస్సాకుతో చెప్తూ ఉన్నాడు, परमेश्वर इसहाक से कह रहा है, ఈ దేశమందు, इस देश में నువ్వు ఏ దేశంలో ఉన్నావు? जो तुम देश में रहते हो, భారతదేశంలో ఉన్నావు. भारत देश में रहते हो, ఎలా ఉండాలంటే किस प्रकार से रहना है? పరవాసివై ఉండాలి. यहाँ परदेशी बनकर रहना है। నువ్వు ఈ దేశానికి సంబంధించిన వాడవు కాదు. तुम इस देश के संबंधी नहीं हो, నువ్వు ఈ లోక సంబంధమైన పౌరసత్వము కాదు, కానీ इस संसार की वारिसदार तुम नहीं हो, పర సంబంధమైన పౌరసత్వం కలిగి ఉన్నావు. तुम अनंत काल के वारिसदार हो। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। ఏ పౌరసత్వం కలిగి ఉన్నాం మనము? किस प्रकार के वारिस पाके हैं आप? పర సంబంధమైన పౌరసత్వం మనం కలిగి ఉండాలి. स्वर्ग राज के वारिसदार है हम लोग, దాని కొరకు మనం ప్రయాసపడాలి. उसके लिए हम प्रयास करना है। ఆధార్ కార్డు లేకపోతే ఎంత ప్రయాసపడతామో, समझो कि हम कितना प्रयास करते हैं। ఆధార్ కార్డులో ఒక్క నెంబర్ పోతే ఆ ఆధార్ కార్డు పనిచేయదు అనమాట. समझो कि आधार कार्ड में एक नंबर भी घट गया तो हम మనం कितनी मशक्कत ఎంతగానో करना पड़ता है। తిరిగి 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 మన పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఆ కార్డు, ఈ కార్డు, సర్టిఫికేట్లు అన్నీ సంపాదించుకుంటాం మనం. हम पैन कार्ड और आधार कार्ड इन सारे चीजों को हम कमा लेते हैं, కానీ పర సంబంధమైన పౌరసత్వం కొరకు ఈ దినాన్ని ఆలోచిస్తున్నామా? स्वर्ग राज की वारिस के लिए क्या हम सोच रहे हैं? కాబట్టి మన పౌరస్థితి ఏంటి? क्या हमारी यहाँ स्थिति क्या है? ఆశీర్వదించబడాలంటే यदि हम आशीष पाना है तो పరవాసివై ఉండుము. परदेशी बन के रहना है। నేను ఈ లోక సంబంధిని కాదు, मैं इस संसार की संबंधी नहीं हूँ, నేను శరీర సంబంధిని కాదు, मैं शरीर की संबंधी नहीं हूँ, నేను సాతాను సంబంధిని కాదు, मैं शैतान की संबंधी नहीं हूँ, నేను ప్రార్థన చేసేవాడిని, मैं प्रार्थना करने वाला इंसान, నేను దేవుని సన్నిధిలో ఉండేవాడిని, परमेश्वर की सम्मुख में रहने वाला इंसान। నాకు ఒక దర్శనం ఉన్నది, मुझे एक दर्शन है, నాకు ఒక గురి ఉన్నది, मुझे एक मंदिर है, నేను ఒక ప్రత్యేకంగా జీవించాలి, मैं एक प्रत्येक रीत से जीना है, నా మాట ప్రవర్తన సరి చేసుకోవాలి, मेरी चाल और चलन को मैं ठीक से कर लेना है, నా వస్త్రాలు
मेरी वस्त्र धारण को పరిశుద్ధపరచుకోవాలి मैं पवित्र कर लेना है। అని ప్రవాసినై నేను ఉండాలి. इस प्रकार से मैं परदेशी बन के रहना है। నేను ఒక యాత్రికునై ఉన్నాను. मैं यात्री हूँ। నేను దేవుని వద్దకు చేరాలి. मैं परमेश्वर के पास जाना है। ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకోవాలి. आत्म संबंध की आशीषों को पाना है। నేను ఆత్మ సంబంధంగా చల్లారిపోకూడదు. मैं आत्म संबंध से ठंडा नहीं होना है। నేను దేవుని సన్నిధిలో బలపరచబడాలి. परमेश्वर के सम्मुख में मैं बल पाना है। నేను నా జీవితంలో గొప్ప కార్యాలు దేవుని ద్వారా నేను చూడాలి. मेरे जीवन में बड़े बड़े कामों को मैं परमेश्वर की ओर से देखना है। వాగ్దానాలు నా జీవితంలో నెరవేర్చబడాలి. प्रतिज्ञा मेरे जीवन में पूरा होना ఈ है। ఆత్మ సంబంధమైన పట్టుదల ఆశ మనకు కలిగి ఉండాలి. आत्म संबंधी का ऐसी छल हमें बना रहना है। దేవుడు చెప్తూ ఉన్నాడు, परमेश्वर कहता है ఈ దేశమందు ये देश में పరవాసివై ఉండుము, परदेशी बन के रहो, నేను నీకు తోడుగా ఉంటాను, मैं तेरे संग रहूंगा, నేను నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాను. मैं तुम्हें आशीष करने वाला हूँ। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఇలాంటి ఆలోచనలు ఇలాంటి ధ్యానము మనం కలిగి ఉండాలి. ऐसी सोच और ऐसी समझ से हम रहना है। కాబట్టి ప్రాణాత్మ దేహాలను మనం బలపరచుకోవాలి. प्राण आत्म देह को हम यहाँ घट कर लेना है। మనుషుల వైపు లోకం వైపు మనం చూడకూడదు. मनुष्य के और संसार के और हम नहीं करना ही नहीं है। విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు మనం చూడాలి. विश्वास की कर्ता उसके सिद्ध करने वाले यीशु मसीह की ओर हम देखना है। పరవాసివై ఉండుమని ప్రభు చెప్తూ ఉన్నాడు. यहाँ परदेशी बन के रहो करके परमेश्वर कहता है। నీ ఆలోచనలు నీ అభిప్రాయాలన్నీ పక్కన పెట్టేసి तेरी सोच और तेरी समझ को यहाँ बाजू में रखकर దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క చిత్తము నెరవేర్చేవాడు నిరంతరం నిలుస్తాడు. परमेश्वर की योजना परमेश्वर की समझ को पूरा करने वाला अनंत काल ठहरा रहता है। నేను ప్రభు సంబంధిని, मैं परमेश्वर की संबंधी हूँ, ఆత్మ సంబంధిని. मैं आत्म संबंधी हूँ, నేను యేసుక్రీస్తును చూడాలి, मैं यीशु मसीह को देखना है, పరలోకానికి వెళ్ళాలి, मैं स्वर्ग राज में जाना है, ఆ నిత్య రాజ్యంలో ఉండాలి. उस अनंत काल में मैं रहना है। ఇలాంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. ऐसी सोच को लेकर हम रहना है। మనం చల్లారిపోకూడదు, हम ठंडे नहीं होना है, బలపరచబడాలి. हम बल प्राप्ति करते रहना है। నన్ను బలపరచు అని అందే సమస్తమును చేయగలను. मुझे बल देने वाले के अंदर मैं हर कुछ करता हूँ। కాబట్టి శరీరంలో ఉన్నప్పటికీ जब मैं शरीर में रहता हूँ तब నేను ఆత్మ సంబంధిగా ఉన్నాను. मैं आत्म संबंधी बन के हूँ। కాబట్టి దేవుని ద్వారా నేను నడిపించబడాలి. इसलिए परमेश्वर के द्वारा मैं चलाया जाना हूँ। ఆయనతో నేను మాట్లాడాలి, उनसे मैं बात करना है, ఆయనతో నేను సమయం గడపాలి, उनके साथ में मेरे समय को बिताना ప్రార్థన है, చేయాలి, मैं प्रार्थना करना हूँ, వాక్యం చదవాలి. वचन को पढ़ना है। ఇలాంటి ఆలోచనలు కలిగి ఉన్నవాడే పరదేశి. ऐसी सोच रहने वाला ही परदेशी है। కాబట్టి శరీరానుసారమైన మనస్సు या शरीर संबंध की जो मन रहती है మరణమునై ఉన్నది, वो मरण बन के है। ఆత్మానుసారమైన మనస్సు आत्मानुसार की जो मन जो है జీవమును సమాధానమునై ఉన్నది. जीवन और मेल मिलाप को ला देती है। కాబట్టి మనం నిద్రకు చోటు ఇవ్వకూడదు, इसलिए हम नींद को जगह नहीं देना है, ఆవలింతకు మనం చోటు ఇవ్వకూడదు. या उबासी निकालने के लिए समय नहीं देना है। చక్కగా దేవుని సన్నిధిలో మనం చురుకుగా ఉండాలి. सीधाई से परमेश्वर के सम्मुख में हम देख के रहना है। ఇలాంటి ఆలోచనలు కలిగి ఉన్నప్పుడే यदि ऐसी सोच को लेकर रहते ఆయన हैं నీకు तो తోడుగా ఉంటాడు. परमेश्वर तुम्हारी संग रहता है। ఆయన తోడుగా ఉండి నిన్ను గమనిస్తూ ఉంటాడు. परमेश्वर तेरी संग रह के तुम पे ध्यान देते रहता है। నీ అంతరంగాన్ని గమనిస్తూ ఉంటాడు. तेरे अंतर्भाग को परमेश्वर ध्यान देता है। ఆయన నీకు ప్రక్కన ఉంటాడు. तेरी बगल में रहता है। ఇలాంటి పరదేశిగా ఉంటే నీలోనికి రావడానికి ఆయన ఇష్టపడతాడు. यदि ऐसी परदेशी बन के रहते हो तो परमेश्वर तुम्हारा भीतर आना चाहता है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి పరదేశివై ఉండడం అంటే అర్థం ఏంటంటే इसलिए परदेशी बन के रहो, इसका मतलब क्या है? ఆత్మ సంబంధిగా ఉండు నా బిడ్డ అంటున్నాడు. आत्म संबंध के बन के रहो मेरे बच्चे करके कहता ఈ है। లోకం వైపు చూడొద్దు నా బిడ్డ అని చెప్తున్నాడు దేవుడు. इस संसार के ओर न देख मेरे पुत्र करके परमेश्वर देखता है। ఇలాంటి ఆలోచన ఎవరు చెప్పరు నీకు. ऐसी सोच कोई नहीं बता सकता आपको। నీ స్నేహితులు బంధువులు అందరూ చెడగొట్టవారే. तेरी दोस्त तेरे रिश्तेदार तुम्हें बिगाड़ते हैं। నీ మనసును నీ ఆలోచనలు చెడగొట్టేవారు. तेरी मन और तेरे विचार को बिगाड़ते हैं। నిన్ను నువ్వే చెడగొట్టుకుంటావు కొన్ని సమయంలో. तुम अपने आप को खुद ब खुद बिगाड़ लेते हो। అలాంటి స్థితిలో నుంచి మనం విడిపించబడాలి. ऐसी स्थिति में हम छुड़ाए जाना है। పరవాసివై ఉండుము. यहाँ परदेशी बन के रहो। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। రెండోదిగా మనం గమనించినట్లయితే दूसरे भाग में यदि हम ध्यान देते हैं तो సంఖ్యాకాండము गिनती की किताब 6వ అధ్యాయము 6 अध्याय సంఖ్యాకాండము 6వ అధ్యాయము 26వ వచనం చదవండి. 6 उसका 26वां पद को हम पढ़ेंगे। యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. వారు ఇశ్రాయేలుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. आमीन।
ఒక్కరికి కూడా ఇయ్యరా? లేదు. ఆశీర్వాదాలు వద్దా? ఇక్కడే ఉంటారా? చెప్పండి హల్లెలూయా. हालेलुया। అంటే ఇక్కడే ఉండేవాళ్ళ? यहाँ रहते हैं क्या? నేను ఏం చెప్తున్నాను ఒకసారి అర్థం చేసుకోండి. मैं जो कुछ कह रहा हूँ समझ लो। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి यहोवा तुम पे अपनी जो आप में आशीष रखकर నీకు సమాధానం కలుగుతుంది. तुम्हें शांति दे। వారు ఇశ్రాయేలుల మీద इसी रीति थे इस्राएल पर నా నామమును ఉచ్చరించుట వలన मेरी नाम को उच्चारण करने के लिए నేను వారిని ఆశీర్వదించేదను. मैं उन्हें आशीष करूंगा। ఆయన నామాన్ని మనం ఉచ్చరించాలి. परमेश्वर के नाम को हम उच्चारण करना है। చూడండి, వారు ఇశ్రాయేలుల మీద నా నామమును ఉచ్చరించుట వలన, देखो इस्राएल उन पर नाम उच्चारण करने के लिए ఇశ్రాయేలుల క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటారో, जो कोई इस्राएलियों को भलाई चाहता है, దేవుని బిడ్డలు క్షేమంగా ఉండాలని ఎవరైతే కోరుకుంటారో, परमेश्वर को बच्चे सुख से रहे जो कोई चाहता है, యేసు నామములో ఆశీర్వదించబడాలని ఎవరైతే ఆయన నామాన్ని బట్టి ఆశీర్వదిస్తారో, जो कोई यीशु मसीह के नाम से आशीष करते हैं, నేను వారిని ఆశీర్వదిస్తాను. मैं उन्हें आशीष करूंगा। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డల్ని ఎవరిని, సేవకులు కానీ విశ్వాసులు ఎవరిని కూడా ఒక్క మాట కూడా మనము శపించకూడదు. परमेश्वर के बच्चे बने हम कोई विश्वासी को कोई सेवक को एक बार भी शापित नहीं करना నా है। నామమును ఉచ్చరించుట వలన मेरे नाम उच्चारण करने से वजह నేను से వారిని ఆశీర్వదించేదను. मैं तुम्हें आशीष करूंगा। యేసు నామములో మీరందరూ దీవించబడుదురుగాక. आमीन। యేసు నామములో దీవించబడుదురుగాక. ఆమేన్. ఈ విధంగా ఎల్లప్పుడూ మనం ఏం చేయాలంటే వాళ్ళని ఆశీర్వదించండి. ఆయన నామాన్ని ఎల్లప్పుడూ యేసు యేసు నామస్మరణ చేస్తూ ఉన్నట్లయితే, ऐसे दूसरों को हम यीशु मसीह के नाम से जब आशीष देते हैं तो ఆయన నామాన్ని ఉచ్చరించినప్పుడు जब परमेश्वर के नाम को उच्चारण करते నువ్వు हैं तो ఆశీర్వదించబడేదవు. तुम आशीष पाते हो। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। నీ నోటిలో ఏమున్నది? तेरे जुबान पे क्या है? నీ నోటిలో ఎలాంటి ఉచ్చారణ ఉన్నది? तेरे मुंह में किस तरह के उच्चारण है? ఈ నోటిలో మనం ఆయన నామస్మరణ చేస్తూ ఉండాలి. उस मुंह से परमेश्वर नाम के उच्चारण करना है। కాబట్టి इसलिए ఈ దినాన आज के दिन जो है దేవుని యొక్క ఆయన నామాన్ని బట్టి మన యొక్క నోరు ఎల్లప్పుడూ స్తోత్రాలు చెల్లిస్తూ ఉండాలి. परमेश्वर के नाम से हमारी जो मुंह स्तुति करते रहना है, అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. तब जाकर तुम आशीष पाओगे। ఈ విధంగా ఆశీర్వదించబడినప్పుడు इस तरह से जब आशीष पाते हैं तो అది ఎన్నటికి ఆశీర్వాదం నిలిచి ఉంటుంది. वो हर दम आशीष हम पे बना रहती है। ఇది మనము గమనించాలి. ये विषय को हम ध्यान देना है। ఇలాంటి రహస్యాన్ని మనం గమనించాలి. ऐसी भेद को हम जान के रहना है। మనం అనాలోచితంగా ఉండకూడదు. हमारी ध्यान और कहीं भटकाना नहीं నిద్రకు है। చోటు ఇవ్వకూడదు. यहाँ नींद को जगह नहीं देना है, మెలకు కలిగి ఉండాలి. जागते रहना है। ఇతరుల గురించి మనము ప్లస్ గా ఆలోచించాలి. दूसरे के विषय में हम प्लस से सोचना है। ఈ విధంగా అనేకులను ఆశీర్వదించడానికి ऐसे दूसरों को आशीष देने के लिए దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుని ఉన్నారు? परमेश्वर किसको चुना है? ఈ విధంగా ఆశీర్వదించడానికి इस तरह से आशीष देने के लिए ఎవరిని దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు? परमेश्वर किसको चुना है? ద్వితీయోపదేశ కాండము व्यवस्था विवरण की किताब 21 21वां अध्याय 5వ వచనం చదువుదాం. 5 पद को हम पढ़ेंगे। అప్పుడు యాజకులైన లేవీయులు దగ్గరకు రావలెను, యెహోవాను సేవించి యెహోవా నామమును దీవించుటకు ఆయన వారిని ఏర్పరుచుకొనెను. హల్లెలూయా. हालेलुया। ఎవరిని దేవుడు ఏర్పరచుకున్నారంట? परमेश्वर किसका चुनाव किया है? యాజకులైన याजक का లేవీయులు लेवियों को దగ్గరకు రావలెను. यहाँ करीब आना है। మీ దగ్గరికి యాజకులు రావాలి. आपके पास लेवी और याजक आना है। ఎందుకని మీ కుటుంబాలకు యాజకులు రావాలి? क्यों आपके घर में याजक आना है? దైవ సేవకులు ఎందుకు రావాలి? परमेश्वर के सेवक क्यों आना है? యెహోవాను సేవించి परमेश्वर की यहाँ सेवन करते हुए యెహోవా నామమును దీవించుటకు परमेश्वर के नाम से आपको आशीष करने के लिए ఆయన వారిని ఏర్పరచుకొనెను. परमेश्वर उनकी चुनाव किया है। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। చెప్పాలి సంతోషంగా చెప్పాలి హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। యేసు క్రీస్తు నామాన్ని ఎవరైతే ఉచ్చరిస్తారో, जो कोई यीशु मसीह के नाम को हम उच्चारण करते हैं तो అందుకనే దేవుడు సేవకుల్ని ఏర్పరచుకొని ఉన్నారు. इसलिए परमेश्वर सेवक को चुना है। న్యాయాధిపతులను ఏర్పరచుకొని ఉన్నారు. न्यायियों को परमेश्वर चुना है। న్యాయాధిపతులు
న్యాయాధిపతులుగా దేవుడు సేవకుల్ని పుట్టించి ఉన్నారు. न्याय अधिपतियों को परमेश्वर यहाँ जन्म दिया है, ఇశ్రాయేలుని ఆశీర్వదించడానికి, इजरायलियों को आशीष करने के लिए, అన్యజనులను ఆశీర్వదించడానికి, अन्य जाति प्रजाओं को आशीष करने के लिए, నశించిపోతున్న వారిని రక్షించడానికి, नाश होने वाले को रक्षा करने के लिए, ప్రార్థన చేయడానికి, प्रार्थना करने के लिए। ఈ విధంగా దేవుడు మనల్ని అందరినీ ఏర్పాటు చేసుకొని ఉన్నారు. इस तरह से परमेश्वर हम सारे लोगों की चुनाव किया है। ఆయన నామం ఉచ్చరించినప్పుడు उनके नाम जब उच्चारण करते हैं तो ఆశీర్వదించబడునుగాక. आमीन, आशीष देने पाए। చెప్పాలి హల్లెలూయా. हालेलुया, మీరందరూ దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందునుగాక. आमीन, सारे लोग आशीष पाने पाए। మిమ్మల్ని దేవుడు ఉద్ధరించునుగాక. आमीन, परमेश्वर तुम्हें उद्धार करने पाए। ఇలాంటి మాటలు సేవకులకు చెప్పండి. మీరు ऐसी बात सेवक के बारे में कहना है। మీరందరూ కలిసి నన్ను ఆశీర్వదించండి. सारे लोग मिलके सेवक को आशीष कीजिए। చెప్పండి అందరు, మీరు ఊరుకోండి. చెప్పండి మీరందరూ. ఏంటి అందరు కలిసానండి? సేవకుల్ని, స్థానిక సేవకుల్ని, రాబోచున్న సేవకుల్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమెను కాదు, ఆశీర్వదించండి. అలవాటు అయిపోయింది. చెప్పండి. మాటలే లేవా? కృప ద్వారా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. అలా చెప్పండి అన్నీ. ఇంకోటి ఒకటేనా? ఇంకా చెప్పండి. దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. నేను చెప్పడం కాదు, మీరు చెప్పండి. అన్నీ కొన్ని ఒక 10 చెప్పండి చాలు. అందరు చెప్పండి. ఇలా చెప్పకపోతే నెక్స్ట్ పాయింట్ ఉంది, బాగా ఖండిస్తాడు దేవుడు. ఇలా చెప్పకపోతే ఆశీర్వాదాలు రావు. అందుకని నెక్స్ట్ పాయింట్ ఉంది అది. కాబట్టి ఇప్పుడే మీరు జాగ్రత్త పడండి. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఒకటి చెప్పండి. అందరు కలిసి ఒకటి చెప్పండి. అంతేనా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. దేవుని యొక్క కనుదృష్టి మీ మీద ఉండునుగాక. ప్రతి ఆశీర్వాదాలన్నిటినీ, అవసరతలన్నిటినీ దేవుడు తీర్చునుగాక. ఇలా చెప్పండి. నోటిలో మాట లేదా? తీయటి మాటలు, చల్లటి మాటలు, ప్రేమ కలిగిన మాటలు లేవా? అభిప్రాయాన్ని హృదయంలో ఉంచుకొని, హృదయం నిండుకొని మనము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండున్నట్లుగా మీ హృదయం నింపబడునుగాక. చెప్పాలి ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆయన నామం ఉచ్చరించినప్పుడు, देखिए परमेश्वर के नाम की जब उच्चारण करते हैं तो ఆశీర్వాదం కలుగుతుంది. आशीष मिलता है। సేవకుని తర్వాత सेवक के बाद ఇశ్రాయేలును దేవుడు ఏర్పరచుకొని ఉన్నారు. इजराइल प्रजाओं को परमेश्वर ने चुना है। కాబట్టి ఆ దినాన అబ్రహాముతో దేవుడు చెప్పాడు, उन दिन इब्राहिम से परमेश्वर कहता है, ఎవరైతే నువ్వు ఆశీర్వదిస్తావో నేను కూడా ఆశీర్వదిస్తానని ప్రభు చెప్తూ ఉన్నాడు. तुम जिस किसी को आशीष करते हो मैं उन्हें आशीष करूंगा करके परमेश्वर कहता है। కాబట్టి సేవకుల్ని, విశ్వాసుల్ని దేవుడు ఏర్పరచుకొని ఉన్నారు. इसलिए सेवकों और विश्वासियों को परमेश्वर ने चुना है। కాబట్టి మన హృదయాలు ఎల్లప్పుడూ నింపబడి ఉండాలి. इसलिए हमारे हृदय हरदम भरा पड़ा रहना है। దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఉన్నారు. परमेश्वर हमें चुना है। ఎందుకంటే ఆయన నామం ఉచ్చరించడానికి, क्योंकि परमेश्वर के नाम के उच्चारण करने के लिए। కాబట్టి ఈ దినాన దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. इसलिए आज के दिन परमेश्वर के सम्मुख में हम उस चीज को याद करना है। సమూయేలు రాసిన 2వ గ్రంథం शमूएल की दूसरी किताब 6వ అధ్యాయము 6 अध्याय 18వ వచనాన్ని చదువుకుందాం. उसका 18 पद को हम पढ़ेंगे। దహన బలులు, సమాధాన బలులు అర్పించుట చాలించిన తర్వాత సైన్యములకు అధిపతియగు యెహోవా నామమున దావీదు జనులను ఆశీర్వదించి సమూహముగా కూడిన ఇశ్రాయేలులకు స్త్రీ పురుషులందరికీ ఒక్కొక్క రొట్టె, ఒక్కొక్క భక్ష్యము, ఒక్కొక్క ద్రాక్ష పండ్ల అడయు పంచిపెట్టిన తర్వాత జనులందరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయిరి. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే इस वचन की बात में हम ध्यान देते हैं तो వాళ్ళు దహన బలులు, సమాధాన బలులు అర్పించారు. यहाँ मेल बलियों को परमेश्वर को वहाँ चढ़ाया। సమాధాన బలులు, దహన బలులు అర్పించారు. यहाँ मेल बलियों को परमेश्वर के ओर चढ़ाया है।
దావీదు జనులను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. दावीद प्रजाओं को आशीष देता है। ఎలా ఆశీర్వదిస్తున్నాడంటే किस प्रकार से आशीष कर रहा है? యెహోవా నామమున ఆశీర్వదిస్తూ ఉన్నాడు. यहोवा के नाम से उन्हें आशीष कर रहा है। ఇశ్రాయేలులకు इस्राएल प्रजाओं को, స్త్రీ పురుషులకి ఒక్కొక్కరికి स्त्री और पुरुषों एक एक को ఒక రొట్టె, ఒక భక్ష్యము, ఒక ద్రాక్ష పండ్ల అడ, यहाँ एक रोटी और दाग दे रहा है। భక్ష్యము తర్వాత ద్రాక్ష పండ్ల అడ रोटी और दाग के यहाँ गुच्छों को दे रहा है। పంచిపెట్టి इस बांट कर జనులందరూ తమ తమ ఇళ్ళకి వెళ్ళిపోయారు. लोग सारे अपने अपने घर चला गए। కాబట్టి మీరు కూడా परंतु आप लोग भी ఈ ఆశీర్వాదాన్ని పొందుకుని ఇంటికి వెళ్ళాలి. इस आशीष को पाके अपने घर जाना है। మనం చేతులతో, ఒట్టి చేతులతో మీరు వచ్చి ఉన్నారు. आप खाली हाथों से आए हुए हैं। కాబట్టి గట్టి చేతులతో దేవుడు మిమ్మల్ని దీవించి నడిపించును గాక. आमीन। तगड़े हाथों से परमेश्वर तुम्हें यहाँ से लुटा नहीं पाए। ఈ ఆశీర్వాదం ఎలా కలుగుతుందంటే ऐसी आशीष कैसी मिलती है? యెహోవా నామమున కలుగుతుంది. यीशु के, यहोवा के नाम से हमें मिलती है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। కాబట్టి రెండోదిగా మనం గమనించినట్లయితే दूसरी भाग में यदि हम ध्यान देते हैं तो ఆయన నామం ఉచ్చరించినప్పుడు ఆశీర్వాదము. परमेश्वर के नाम के उच्चारण करते हैं तो हमें आशीष मिलती है। మనం ఎలా ఆశీర్వదించబడతామంటే हम किस प्रकार से आशीष मिलते हैं? పరవాసిగా ఉన్నప్పుడు ఆశీర్వదించబడతాము. परदेशी बन के रहते हैं तो आशीष मिलती है। ఆత్మ సంబంధంగా మార్చబడినప్పుడు ఆశీర్వదించబడతాము. आत्म संबंधी से जब बदल जाते हैं तो तब आशीष मिलती है। మూడోదిగా మనం గమనించినట్లయితే तीसरी भाग में यदि हम ध्यान देते हैं तो కీర్తనల గ్రంథం भजन संहिता 133:1 103 उसका एक पद, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. చివరిగా చదవండి. సియోను కొండ మీదికి దిగివచ్చు, హెర్మోను మంచు వలె ఉండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే इस वचन की भाग में हम ध्यान देते हैं तो ఐక్యత ఉన్నప్పుడే దేవుడు ఆశీర్వదిస్తాడు. जब एकता रहती है परमेश्वर आशीष देता है। సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. भाई लोग एक बन के जीना कितना ही रम्य है और कितना खूबसूरत है। కాబట్టి మనము సహోదరులము, इसलिए हम सारे लोग भाई लोग हैं, సహోదరులము, हम बहन लोग हैं। ఐక్యత కలిగి నివసించాలి. एक बन के यहाँ जीना है। దేవుని యొక్క శాశ్వతమైన ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే, परमेश्वर की अनंत काल के आशीष यदि हम पाना है तो, శాశ్వత జీవము ఆశీర్వాదము పొందాలంటే, अनंत काल की जीवन और आशीष हम पाना है तो ఇది నన్ను ఐక్యత కలిగి ఉండాలి. आज के दिन हम एकता बन के रहना है। ఐక్యత కలిగి ఉండడం అంటే यदि एकता हम में रहती है तो మీరు ఐక్యత కలిగి మీరే మాట్లాడుకొని పనులు చేసుకోకూడదు. यानी तुम सब लोग एक दूसरे को मिलके बात करते, ऐसा नहीं। కాబట్టి సహోదరులతో మనం సమాధాన పడాలి. यह भाई लोगों के साथ में हम शांति और मेल मिलाप बन के रहना है। మనం ఎవరికి వారు అభిప్రాయాలు కలిగి ఉండకుండా कौन अपने आप को एक अच्छा सोच बन के न रहते हुए మనము సహోదరునితో వెళ్ళి సమాధాన పడాలి. हम भाई लोगों के पास में जाकर उनके साथ में शांति बनाए रखना है। అత్త కోడల మధ్య, అక్క చెల్లెల మధ్య, మనం అందరి మధ్యలో మనం సమాధానం కలిగి ఉన్నప్పుడే ఆశీర్వాదం వస్తుంది. सास और बहू के बीच में जब शांति रहती है तो तब हमको शांति मिलती है और आशीष मिलती है। ఐక్యత గురించి చివరి దినాలలో ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. एकता के बारे में परमेश्वर इस तरह से प्रार्थना कर रहा है। శిష్యుల గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. चेलों के विषय में प्रार्थना कर रहा है। విశ్వాసుల గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. विश्वासियों के लिए प्रार्थना कर रहा है। తండ్రితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. पिता के पास प्रार्थना कर रहा है। మీరు నేను ఏ విధంగా కలిసి ఉన్నామో, आप और हम, मैं किस तरह से एकजुट हैं। తండ్రి కుమారుడు ఏ విధంగా కలిసి ఉన్నాడో, पिता और पुत्र जिस तरह से एक बन के हैं, మనతో కూడా వీళ్ళు కలిసి ఉండనట్లుగా సహాయం చేయండి. हमारे संग ये लोग भी मिल जुल के रहे, ऐसी सहायता करो। ప్రభా వీళ్ళు లోకంలో ఉన్నారు, परमेश्वर ये लोग संसार में हैं, వీళ్ళు బలహీనులై ఉన్నారు ప్రభా, ये लोग कमजोर है परमेश्वर। కాబట్టి వీళ్ళందరినీ నాతో కలపండి. इन सारे लोगों से मुझसे मिला दे। మీరు నేను కలిసి ఉన్నాము आप और जिस तरह से मैं मिला हूँ, కాబట్టి इसीलिए నావన్నీవి నీవి, నీవన్నీవి నావి. जो कुछ मेरा है वो तेरा है, जो कुछ तेरा है वो सब मेरा है। ఎస్ ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. हालेलुया, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నావన్నీ నీవి తండ్రి, నీవి నావి. जो कुछ मेरा है वो तेरा है, जो कुछ तेरा है वो मेरा है। కాబట్టి నేను లోకంలో ఉన్నాను, నేను ఇక్కడి నుంచి నేను రాబోతూ ఉన్నాను. मैं संसार में हूँ, यहाँ से मैं उधर आने वाला हूँ। వీళ్ళు లోకంలో ఉన్నారు కాబట్టి ये लोग संसार में है, इसीलिए వీళ్ళందరినీ ఐక్యత పరచండి. इन सारे लोगों के बीच में एकता ला दे। శిష్యుల్ని चेलों శిష్యుల को కొరకు ప్రార్థన చేస్తున్నాడు.
चेलों के विषय में प्रार्थना कर रहा है విశ్వాసుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుడు. और विश्वासियों के बारे में भी प्रार्थना कर रहा है. కాబట్టి ఈ దినాన తండ్రి కుమార ఏ విధంగా కలిసిమెలిసి ఉన్నారో, इसलिए आज के दिन पिता और पुत्र जिस तरह से मिले घुले हैं, మనము కూడా ఐక్యత కలిగి ఉండాలి. इसी तरह से हम एकता बनाए रखना है. చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. ఐక్యత గురించి ప్రభు ప్రార్థన చేస్తున్నాడు 17వ అధ్యాయంలో యోహాను. यूहन्ना की 17 अध्याय में एकता के लिए परमेश्वर प्रार्थना कर रहा है. ఈ ఐక్యత గురించి 17వ అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. एकता के विषय में यूहन्ना की 17 पद को पूरा जाके घर पे पढ़िएगा. కాబట్టి దేవుని యొక్క ఐక్యత, ప్రేమ, ప్రణాళిక అక్కడ కనబడుతుంది. परमेश्वर की योजना, प्रेम उस अध्ययन में दिखती है. నీ వద్దకు నేను రాబోతూ ఉన్నాను. आपके पास मैं आने वाला हूँ. పరిశుద్ధుడు అయిన తండ్రి, पवित्र परमेश्वर, మనం ఏకమై ఉన్నలాగున जिस तरह से हम एक बन के हैं, వారును ఏకమై ఉన్నట్లుగా वे लोग भी एक बन के रहे. నీవు నాకు అనుగ్రహించిన నీ నామముందు వారిని కాపాడుము. जो कुछ तेरे नाम से मुझे दिया है उन्हें रक्षा कर. యెహోవా నామమున, యేసు నామమున కాపాడబడునుగాక. आमीन. यहोवा और यीशु के नाम से तुम्हें रक्षा देने पाए. చెప్పాలి హల్లెలూయా. हालेलुया. ఐక్యత మనం కలిగి ఉండాలి. यहाँ एकता लेके हम रहना है. చూడండి, ఇద్దరు కష్టం చేత, दो लोगों की मशक्कत से ప్రసంగి రాసిన గ్రంథం सबोपक देशक से देखते हैं तो 4వ అధ్యాయము, चौथा अध्याय 4వ అధ్యాయము 9 వచనం చదవండి. उसका 9 पद को पढ़िएगा. ఇద్దరి కష్టం చేత ఉభయులకు మంచి ఫలము కలుగును. ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే, इस वचन की भाग में हम ध्यान देते हैं तो ఇద్దరు కష్టము చేత ఉభయులకు మంచి ఫలం కలుగుతుంది. क्योंकि उनके परिश्रम के द्वारा अच्छा फल मिलती है. ఇద్దరంటే ఎవరు? दो यानी कौन? సేవకులు, విశ్వాసులు. सेवक और विश्वासी. ఇది పెళ్లి సందర్భాల్లో చెప్తారు భార్యాభర్తల గురించి. ये जो विषय शादी के संदर्भ में कहा जाता है, కానీ ఇక్కడ ఆత్మ సంబంధంగా మనం ఆలోచించాలి. यहाँ आत्म संबंधी से हम यहाँ सोचना है. ఇద్దరంటే ఎవరు? दो यानी कौन? విశ్వాసులు, సేవకులు. यहाँ विश्वासी और सेवक. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలం కలుగుతుంది. यहाँ दो लोगों की परिश्रम से अच्छा फल मिलती है. ఒంటిగాడై ఉండుట కంటే यहाँ अकेले रहने से अच्छा ఇద్దరు కలిసిమెలిసి ఉండుట చాలా మంచిది. दोनों मिलजुल के रहना बड़ी ही अच्छा है. వారు పడిపోయినను समझो कि वो गिर पड़े, ఒకడు తన తోడి వారిని లేవనెత్తును. उनके संगी को वो उठाता है. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల समझो अकेला जो रहता है वो गिर जाने के बाद వానికి శ్రమయే కలుగును. उसको परिश्रम ही होता है. వాని లేవనెత్తువాడు उसे उठाने वाला లేకపోవును. कोई नहीं रहता है. కాబట్టి ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే, इस वचन के भाग में हम ध्यान देते हैं तो మీరు మేము కలిసి ఈ పరిచర్యలో కొనసాగాలి. आप और हम मिलके इस जो सेवकाई को आगे बढ़ाना है. ఒకరు పడిపోయినప్పుడు లేవనెత్తే స్థితిలో మీరు ఉండాలి. एक को गिरता है तो उसको उठाने की स्थिति में हम रहना है. భార్య పడిపోతే భర్త, समझो कि पत्नी गिर जाती है तो पति उठाना है. భర్త పడిపోతే భార్య ఒకరినొకరు బలపరుచుకోవాలి. समझो कि पति गिर जाए तो उसे पत्नी उठाना है. కాబట్టి సంఘానికి మనం మలుచుకున్నట్లయితే, इसीलिए कलीसिया को इन बातों को हम सोचते हैं మనమంతా तो కలిసి రాబోతున్న యొక్క కూటాన్ని ఇద్దరు కలిసి భోజనం కలిసి మంచి ఫలాలు పొందినట్లుగా మనము ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. आने वाले सभाओं को हम सक्षम करें, इस तरह की सोच लेके हम रहना है. చెప్పాలి హల్లెలూయా, हालेलुया, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. నా ఒక్కడి వల్ల కాదు, मेरे अकेले से नहीं होगा. మీరు కూడా షేర్ చేసుకోవాలి. आप लोग भी यहाँ बांट लेना है. కాబట్టి మీరు మేము షేర్ చేసుకుంటేనే आप और हम दोनों बांट लेते हैं तो మంచి ఫలాలు మనం పొందుకుంటాము. एक अच्छी फल को हम दे सकते हैं. చెప్పాలి హల్లెలూయా. हालेलुया. మీరు మేము కొంతమంది మాత్రమే ఉంటారండి, थोड़े से लोग रहते हैं మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోతూ ఉంటారు. और बाकी लोग चला जाते हैं. అలా కాకుండానట్లుగా उस प्रकार से न रहे, అందరూ ఐక్యమత్యం కలిగి सारे लोग एकजुट से సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరము. या भाईचारे लोग मिलजुल के रहना कितना ही मनोहर है. కాబట్టి ఒంటిగాడిగా మీరు వెళ్ళిపోవద్దు. यहाँ अकेले बनकर चला नहीं जाना. మీరు ఒంటి ముఖంతో ఒంటరిగా అలా వెళ్ళిపోవద్దు. अकेले चेहरे से अकेले बन के यहाँ से नहीं जाना. కలిసి మెలిసి మనం పని చేసుకోవాలి. मिलजुल के हम सब लोग काम మంచి करेंगे. ఫలాలు, మంచి ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. अच्छे फल को और अच्छे आशीषों को हम ला देंगे. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగుతుంది. दो लोगों की परिश्रम से अच्छा फल मिलती है. ఆ మంచి ఫలాలు కావాలంటే यदि उस अच्छा फल मिलना है तो మీరందరూ సహకరించాలి. सारे लोग यहाँ हमें सहयोग करना है. మీ చేతులు ఈ మందిరం మీద ఉండాలి. आपके हाथ इस मंदिर के ऊपर रहना है. కొంతమంది మాత్రమే సహకరించారు.
थोड़े से लोग यहाँ मदद किए हैं మిగతా వాళ్ళు ఏమాత్రం సహకరించలేదు. और बाकी के लोग कुछ भी मदद नहीं किए हैं। జాగ్రత్త, మీకు ప్రతిఫలం రాదు. सावधान से रहे, आपको प्रतिफल नहीं मिलता है। ఒకవేళ దేవుని సన్నిధిలో ప్రార్థించండి, పాల్గొనకపోతే, यदि परमेश्वर के सम्मुख में यहाँ प्रार्थना करके उसके सहभागी नहीं होते हैं तो ప్రేతలతో నివసించాల్సిన పరిస్థితులు వస్తాయి. शैतानों के साथ में जीने की यहाँ नौबत आ सकती है। ఆ నరకంలో ప్రేతలతో ఉండాల్సిన పరిస్థితులు ఎదురొస్తాయి. नरक में शैतानों के साथ में रहना आप रह सकता है। కాబట్టి చాలా జాగ్రత్త. इसीलिए सावधानी से रहे। దేవుని యొక్క వాక్యం శాశ్వతమైంది. परमेश्वर की वचन अनंत काल की है। కాబట్టి దేవుని సన్నిధిలో परमेश्वर के सम्मुख में మనం అంతా కలిసిమెలిసి ఉభయలుగా ఐక్యమత్యం కలిగి సహోదర సహోదరులుగా మనం అందరూ సహకరించుకోవాలి. यहाँ मिलजुल के एक दूसरे की मदद करते हुए आगे बढ़ना है। నేను వస్తాను పోతానంటే కుదరదు. मैं आता हूँ जाता हूँ तो बात नहीं बनती है। ఒకవేళ అలా చేసినట్లయితే यदि इस तरह से करते हैं तो ఇంకా అలాగనే వెళ్ళిపోతావు. आप उसी तरह से जाते रहेंगे। అలాంటి పరిస్థితిలో నుంచి ఉండకుండా उस तरह की स्थिति में न रहते हुए దేవుని యొక్క ఐక్యతలో మనం కలిగి జీవించాలి. परमेश्वर की एकता में हम मिल बांट के जुट के रहना है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, చెప్పాలి హల్లెలూయా. हालेलुया। ఇంకోటి ఉంది, చెప్పాలి వద్దా? టైం అయిపోతే మోకరించండి, లేకపోతే ప్రార్థన చేసుకోండి. చెప్పండి. ఇంకొక పాయింట్ ఉంది, చెప్పాలి వద్దా? హల్లెలూయా. हालेलुया। నిర్గమకాండం निर्गमन की किताब 20వ అధ్యాయము 20वां अध्याय 24వ వచనాన్ని చదువుకుందాం. उसका 24 पद को हम पढ़ेंगे। నిర్గమకాండం निर्गमन की किताब 20వ అధ్యాయము 20वां अध्याय 24వ వచనాన్ని చదువుకుందాం. उसका 24वां पद को हम पढ़ेंगे। మంటి బలిపీఠంను నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నేను ఆశీర్వదించేదను. చాలు, ఇది వేరే సబ్జెక్టు. 24, 25వ వచనములో మనం గమనించినట్లయితే 24 उसका 25 पद में ध्यान देते हैं तो నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములోను जो कुछ मेरे नाम के निमित्त मैं वहाँ खड़ा करता हूँ, నీ యొద్దకు వచ్చి आपके पास आकर నిన్ను ఆశీర్వదించేదను. तुम्हें आशीष करूंगा। హల్లెలూయా. हालेलुया। నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములోను मैं मेरे नाम को यहाँ स्मरण के निमित्त जब खड़ा करता हूँ तो నా నామాన్ని ఎవరైతే జ్ఞాపకముగా ఏ స్థలములో అయితే నా నామాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారో, जिस जगह में मेरे नाम की स्मरण करते रहते हैं, ప్రతి స్థలంలోనికి నేను వస్తాను. हर जगह में मैं आता हूँ, నీ యొద్దకు వచ్చి నేను ఆశీర్వదిస్తాను. तुम्हारे पास आके तुम्हें आशीष देता हूँ। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఎలా ఆశీర్వదిస్తాడైనా? इसलिए परमेश्वर किस प्रकार से आशीष करता है? నీ యొద్దకు వచ్చి. तुम्हारे पास आकर। అంటే అర్థం ఏంటి? इसका मतलब क्या है? ఏంటి అర్థం ఏంటి దాన్ని? इसका क्या मतलब होता है? నీ వద్దకు వచ్చి నేను ఆశీర్వదిస్తానంటే అర్థం ఏంటి? तुम्हारा पास आके तुम्हें आशीष करता है, इसका मतलब क्या है? చెప్పాలి, ఎవరెవరు చెప్పొచ్చు. నీ వద్దకు వచ్చి నేను నిన్ను ఆశీర్వదిస్తానంటే అర్థం ఏంటి? तुम्हारे पास आके तुम्हें आशीष करूंगा, इसका मतलब क्या है? చెప్పాలి, వెనుకున్న వాళ్ళు కూడా చెప్పొచ్చు. నీ వద్దకు వచ్చి నేను నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్తున్నాడు. దాని అర్థం ఏంటి? परमेश्वर कहता है कि तुम्हारे पास आके तुम्हें आशीष करूंगा, इसका मतलब क्या है? బోల్ బహిన్, చెప్పండి. నేను నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను. అది అక్కడుంది. దాని అర్థం అక్కడ ఉన్నది కాకుండా దాని అర్థం చెప్పండి. నీ వద్దకు వచ్చి అంటే అర్థం ఏంటంటే నేను నీకు తోడుగా ఉంటానని చెప్పాలి. హల్లెలూయా, हालेलुया। इसका मतलब है कि तुम्हारे संग मैं रहूंगा कर कर। సింపుల్ అనమాట అది. నేను నీ వద్దకు వచ్చి मैं तुम्हारे पास आकर నేను నిన్ను ఆశీర్వదిస్తాను मैं तुम्हें आशीष करूंगा, అంటే నేను నీకు తోడుగా ఉంటాను అని అర్థం. इसका मतलब है कि मैं तेरे संग रहूंगा, తోడుగా ఉండి నేను ఆశీర్వదిస్తాను. तेरे संग रहते हुए मैं तुम्हें आशीष करूंगा। ప్రైజ్ ది లార్డ్. हालेलुया। మోకరించండి, ప్రార్థన చేసుకోండి. घुटने टेकिए, प्रार्थना कर लेंगे। అందరూ మోకరించి కళ్ళు మూసి सारे लोग घुटने टेक के आंख बंद कर कर ప్రార్థన చేసుకుందాం. प्रार्थना कर लेंगे। అందరూ మోకరించండి. ఆశీర్వాదాలు కావాలంటే ఆశ కలిగి ఉండాలి. ప్రభు నీ పక్కనే ఉన్నాడు.
ఆయన ద్వారా నువ్వు ఆశీర్వదించబడాలని కోరుకో, తీర్మానం చేసుకో. ప్రభు నీకు తోడుగా నీ వద్దనే ఉన్నాడు, ఆయన ప్రక్కనే ఉన్నాడు. అది గమనించి ఆయన ఆత్మస్వరూపి, సత్యస్వరూపి, నిత్య నివాసి. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తబీజం, యేసు రక్తబీజం. ఒక్కసారి ప్రభు ఆశీర్వదిస్తే అది ఎన్నటికి అలా ఉండిపోతుంది, ఎన్నటికి అది తరిగిపోదు. ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో. ఎన్నటికి ఆశీర్వదించబడి ఉన్నావు, కానీ ఆశీర్వదించబడాలంతే. ఆశీర్వదించబడాలంటే పరవాసిగా ఉండాలి. ఆశీర్వదించబడాలంటే పరవాసిగా ఉండాలి, అంటే ఆత్మ సంబంధిగా మార్చబడాలి. నేను ఈ లోక సంబంధిని కాను, నేను సాతాను సంబంధిని కాను, నేను శరీర సంబంధిని కాను, నేను దేవుని యొక్క దృష్టిలో ఉండాలి అని నువ్వు ఆలోచించుకుంటూ ధ్యానపూర్వకంగా ప్రార్థన చేసుకో. ప్రార్థన చేసుకో, ఎవరికి వారే ప్రార్థన చేసుకో. పరవాసినై ఉండును, నేను పరలోక పౌరస్థితి కలిగిన వాడను అని ఎవరైతే ఆలోచన కలిగి ఉంటారో వాళ్ళనే దేవుడు ఆశీర్వదిస్తాడు. కళ్ళు మూసి ప్రార్థన చేసేవారు, కళ్ళు మూసుకొని తీర్మానంతో ప్రార్థన చేసుకున్న వారిని దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు తీర్మానంతో. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ నోరు తెరవండి, తీర్మానంతో ప్రార్థన చేసుకోండి. ఆశ్రయుడా నీకే స్తోత్రము. నోరు తెరిచి కొద్ది క్షణాలు ప్రభు సన్నిధిలో, ప్రభు యేసు ప్రభువా మీకే స్తోత్రములు, స్తోత్రములు. సజీవుడమైన యేసు, ఆశ్రయదుర్గమైన యేసయ్యా మీకే స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. పరవాసినైతిని వాగ్దానములకు వారసత్వమున్నను మీ శిక్షణలో అనుకువతోనే నీ కృప పొందెదా. పరవాసినైతిని వాగ్దానములకు వారసత్వమున్నను నీ శిక్షణలో అనుకువతోనే నీ కృప పొందెదా. అందుకే స్తుతి గణ మహిమల స్తోత్రాంజలి, అందుకే స్తుతి గణ మహిమల స్తోత్రాంజలి. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు రక్తబీజం. ఆమేన్, ఆమేన్.
నివాసినై నీ ముఖము చూచు పరవశించెదనే ఈ నిరీక్షణయే ఉత్తేజము నాలో కలిగించుచున్నది. నిత్య నివాసినై నీ ముఖము చూచు పరవశించెదనే ఈ నిరీక్షణయే ఉత్తేజము నాలో కలిగించుచున్న. స్తుతిగణ మహిమలు నీకే చెల్లును నా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతిగణ మహిమలు నీకే చెల్లును నా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా. నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఆమేన్ ఆమేన్. ఓయ్ యేసు. లోక మర్యాదలు మమకారాలు గతించిపోవుని ఆత్మీయులతో అక్షయ అనుబంధం అనుగ్రహించితివే. లోక మర్యాదలు మమకారాలు గతించిపోవుని ఆత్మీయులతో అక్షయ అనుబంధం అనుగ్రహించితివే. అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి. అందుకే 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 ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి. అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి. అందుకే అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి. స్తోత్రాంజలి స్తోత్రాంజలి. అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి. స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి. అందుకే 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 ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి. స్తోత్రాంజలి. స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి. స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి. అందుకే స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి. ప్రార్థన చేసుకుందాం.